అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే ఎంతోమంది వికలాంగులని నాయకులుగా ఒక విధాన నిర్ణయాల్లో భాగస్వాములుగా చేయొచ్చు. వికలాంగుల చట్ట ప్రకారం మనం ఒకసారి ఆలోచిస్తే స్టేట్ లెవెల్ స్టేట్ ఫండ్ రాష్ట్ర నిధికి ఒక కమిటీ ఉంది. దానికి కమిటీ వేయచ్చు, చైర్మన్లు వేసుకోవచ్చు, మెంబర్లను వేసుకోవచ్చు. ఎందుకంటే చట్ట ప్రకారం సెక్షన్ 101 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అదేవిధంగా రీసెర్చ్ కమిటీ ఉంది, పరిశోధన కమిటీ, దానికి చైర్మన్ వేసుకోవచ్చు, మెంబర్లు వేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర కమిషనర్కు 4 అడ్వైజర్లు ఉన్నారు, 4 అడ్వైజర్లు వేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అడ్వైజరీ సలహా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వికలాంగులని అందులో సభ్యులుగా రాష్ట్ర స్థాయిలో విధానంలో భాగస్వామ్యం చేయొచ్చు. అదేవిధంగా జిల్లా కమిటీలు వేయచ్చు. జిల్లా కమిటీలను జేజే కమిటీ, ఇప్పుడు జస్టిస్ జూనియర్ యాక్ట్ ప్రకారం జిల్లా కమిటీలకు కలెక్టర్ తర్వాత అంత పవర్ఫుల్ అధికారాలు ఉన్నాయి పిల్లల హక్కులు కాపాడటంలో. మరి వికలాంగుల హక్కులు కాపాడటంలో కూడా అన్ని రకాల అధికారాలు ఇచ్చి జిల్లా కమిటీలను చేసుకోవచ్చు. ఈ రకంగా ఇన్ని రకాల కమిటీలు వేసుకోవచ్చు. అదే రకంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం స్థానిక సంస్థల్లో మరి వికలాంగులకు అవకాశాలు ఇస్తామన్న హామీ అమలు చేస్తే దాదాపు 17,000 గ్రామ పంచాయతీలు అంటే 34,000 మందిని గ్రామ స్థాయిలో నాయకులను చేయొచ్చు. అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కరెక్ట్గా వికలాంగుల గురించి ఒక విజన్, ఒక దూరదృష్టి పెట్టుకొని వికలాంగుల చైతన్యం, వికలాంగుల సాధికారుల గురించి ఆలోచిస్తే దాదాపు 50,000 మంది పైన వికలాంగులైన వ్యక్తులకు విధానాల్లో భాగస్వామ్యం చేయొచ్చు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయొచ్చు, గ్రామ పరిపాలనలో భాగస్వామ్యం చేయొచ్చు, రాష్ట్ర స్థాయి వికలాంగుల హక్కుల చట్టంలో భాగస్వామ్యం చేయొచ్చు. అదేవిధంగా పార్టీ పరంగా కూడా వికలాంగులకు ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ శక్తిని వాళ్ళకు అందించవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే వికలాంగుల నాయకులు ఖచ్చితంగా మాట్లాడటం లేదు, తర్వాత పార్టీలో పనిచేసే వికలాంగులు సరిగా మాట్లాడటం లేదు, వికలాంగుల సంఘాల్లో సరిగా వాయిస్ లేదు, తర్వాత ప్రభుత్వ అధికారులకు సరైన అవగాహన లేదు. ఈ సామాజిక అవగాహన, రాజకీయ అవగాహన లోపంతో వికలాంగులైన వాళ్ళు చాలా అన్యాయం అవుతున్నారు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే వాళ్ళు ఏ హక్కునైనా ఉపయోగించుకుంటారు. అధికారులు పనిచేస్తారు, వాళ్ళ ఎమ్మెల్యేలు పనిచేస్తారు, వాళ్ళ కమ్యూనిటీ పనిచేస్తుంది. అందుకే ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 50,000 మందికి మరి అన్ని రకాలైనటువంటి సాధికారత లభించే ఈ విషయాన్ని ఆలోచించాల్సిందిగా వికలాంగుల సంఘాలను కోరుతున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.